యాహ్! ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గానివ్వండి, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గానివ్వండి, పెరేడ్ నిర్వహిస్తూ ఉంటారు కదా! అవునండి. వాళ్ళు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారంటారు? అండ్ ఇది లెట్ us టాక్ ఆఫ్ ఆర్మీ ది ఢిల్లీ. హ్మ్. ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ ఆర్గనైజేషన్ మొత్తం ఆర్మీ అండర్‌లో ఇండియన్ ఆర్మీ ఉంటుంది. చేస్తుంది. దాంట్లో ఆర్మీలో ఢిల్లీలో జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఢిల్లీ ఏరియా ఉంటారు. ఆయన స్టాఫ్ ఉంటారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనమాట. వేరే వేరే సెంటర్స్ నుంచి, అంటే మన భారత సైన్యంలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో పలు రకాల విభాగాలు ఉన్నాయి, రెజిమెంట్స్ ఉన్నాయి. మీరు వింటారు డోగ్రా రెజిమెంట్, గోర్ఖా రెజిమెంట్, బిహార్ రెజిమెంట్, మెడ్రాస్ రెజిమెంట్, ఇట్లా అని. ఒక్కొక్క రెజిమెంట్ని రిప్రజెంట్ చేయడానికి కొంతమంది గ్రూప్ని ప్లస్ రిజర్వ్స్ని ఆర్మీ క్యాంప్ ఢిల్లీలో ముందు పిలుస్తారండి. డిసెంబర్లో పిలుస్తారు. అప్పటి నుంచి ఫస్ట్ వచ్చేది ఆర్మీ డే పరేడ్ 15th ఆఫ్ జనవరి. దాని తర్వాత 26. సో డిసెంబర్ నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అబ్బా, డిసెంబర్ నుంచే 26 ఇవాళ సోషల్ మీడియాలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆర్మీ నుంచి ఒక చిన్న క్లిప్ వచ్చిందనమాట. ఆర్మీ క్యాంప్లో ఈ రిపబ్లిక్ డే పరేడ్లో పార్టిసిపేట్ జవాన్లు ఎలా తయారవుతారు ఒక నిమిషం వాళ్ళు చూపించారనమాట. ఆ ఒక నిమిషం వీడియోలో వాళ్ళు 2:30కి తెల్లవారుజామున లేచి వాళ్ళు తయారీ అవుతారు. ఒక బ్రేక్ఫాస్ట్ తినేసి రెడీగా 4:30-5 రెడీ, అది ప్రాక్టీస్ చేయడానికి. ప్రాక్టీస్ లేకుండా రిపబ్లిక్ డే పరేడ్ ఇంపాసిబుల్ అండి. అది చేయలేము. ఏ కళ అయినా కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, కంటిన్యూస్ ప్రాక్టీస్ చేయాలి. వీళ్ళు క్రికెటర్స్ కూడా రోజు ప్రాక్టీస్ చేస్తేనే వాళ్ళు ఫైనల్ కప్ గెలవగలరు. సో ఇప్పుడు నెక్స్ట్ టైం మనం పెరేడ్ చూస్తున్నప్పుడు వీళ్ళు 2:30 నుంచి లేసి ప్రాక్టీస్ చేస్తున్నారు అన్న వేతో మనం చూస్తాము. వాళ్ళే కాకుండా ఇది ఎన్సిసి కెడెట్స్, ఎన్సిసి క్యాంప్ ఒకటి ఉందండి అక్కడ. దీంట్లో అన్ని రాష్ట్రాల నుంచి సెలెక్ట్ చేసిన పిల్లల్ని అక్కడ దానికి రిపబ్లిక్ డే పరేడ్కి పంపిస్తారు. వాళ్ళది కూడా ఒక వాళ్ళ మార్చ్ పాస్ట్ కూడా ఉంటుంది. అదే కాకుండా 28th ఆ ప్రాంతంలో ప్రైమ్ మినిస్టర్స్ ర్యాలీ ఉంటుంది ఎన్సిసి కెడెట్స్కి. ప్రైమ్ మినిస్టర్ వచ్చి వాళ్ళని సెల్యూట్ చేసి అదంతా వాళ్ళు ఏమేం చేస్తున్నారు అవన్నీ చూసి వాళ్ళని ప్రోత్సహిస్తారు. ఈ ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఉన్న ఎన్సిసిని డబుల్ ది నంబర్స్ చేశారనమాట. ఆ ఆపర్చునిటీ అందరికీ దొరకాలి అని. ఎస్పెషల్లీ బార్డర్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి, చిన్న రాష్ట్రాల వాళ్ళకి ఆపర్చునిటీ కలగాలి, వాళ్ళు దీంట్లో భాగం కావాలి అని చెప్పి ఎన్సిసిని బాగా ప్రోత్సహించారండి.